ఈ అమ్మాయికి అసోషియల్ పర్సనాలిటీ ఉంది. ఇతరుల ప్రాణాల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా ఉండేది. ఒకసారి తను అనుకోకుండా ఒక మాంత్రిక దీపాన్ని తిప్పగా అందులో నుంచి జీనీ బయటకు వచ్చాడు. అతనికి శాంతి చేకూరాలంటే ఆమె 3 కోరికలు కోరాల్సి ఉంటుంది. ఆ అమ్మాయికి భావోద్వేగాలు నేర్పించాలనే ఉద్దేశంతో జీనీ ఆమెను డేట్కి తీసుకెళ్లాడు. మొదట ప్రేమ అనుభూతిని చూపించాలని నిర్ణయించాడు. కానీ అమ్మాయి ప్రేమ అంటే ముద్దు పెడతారని విని అతని దగ్గరగా వచ్చి ముద్దు పెట్టింది. కానీ ఆమెకు ఏమీ అనిపించలేదు. జీనీ గర్వంగా నవ్వుతూ ఇది ఇద్దరూ సహకరించినప్పుడే సరిగ్గా పనిచేస్తుంది అన్నాడు. ఆ వెంటనే ఆమెకు ఎప్పుడూ లేని ఓ కొత్త అనుభూతి కలిగింది. కానీ జీనీ ఊహించిన విషయం ఏమిటంటే అమ్మాయి మరుసటి రోజు మళ్లీ అదే అనుభూతిని అనుభవించాలనుకుంది. జీనీ భయంతో దాక్కున్నాడు. అయినా క్యాబినెట్లో దాగిన చోటు కూడా ఆమె పట్టేసింది. తప్పదనుకుని ఇది వర్షం పడినప్పుడు మాత్రమే చేయగలం అంటూ అబద్ధం చెప్పాడు. ఆమె నిరాశతో వర్షం కోసం ఎదురు చూసింది. ఆ రాత్రే భారీ వర్షం మొదలైంది. జీనీ పూర్తిగా పానికి లోనయ్యాడు. అదే సమయంలో అమ్మాయి మెరుపులతో కూడిన వర్షంలో పళ్ళు తుడుచుకుంటూ పోరాటానికి సిద్ధమవుతోంది. రెయిన్ కోట్ వేసుకుంది. సూపర్ మార్కెట్కి వెళ్లి డ్రింక్స్ కొనుగోలు చేసింది. ఆమె రూపం చూసిన కాసియర్ ఒక్కసారిగా భయంతో వెనక్కి తగ్గాడు. తరువాత ఆమె జీనీ కోసం ప్రతి చోటా వెతకసాగింది. ఊరంతా భయంతో వణికిపోయింది. చివరికి ఆమె జీనీని చూసింది. కానీ అప్పటికే వర్షం ఆగిపోయింది. అతని ముఖంపై గర్వంగా చిరునవ్వు కనిపించింది. అప్పుడు అమ్మాయి ప్రేమ భావం బదులు కోపం చూపింది. ఆల మొదటి కోరిక పూర్తయింది.